నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కవితక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నిజంగా అప్పుడు 10 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ఇందిరా పార్క్ దగ్గర ఎట్లయితే ధర్నాలు చేపట్టిరో ఇది కూడా అట్లనే కనిపిస్తుంది. అప్పుడు అవకాశం దొరకలేదు తెలంగాణ రాష్ట్రం కోసం ధర్నాలో పాల్గొనడానికి, ఉద్యమం చేయడానికి. ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలం స్కూళ్ళలో పోతుండే. కానీ ఈరోజు బీసీల బాగు గురించి, బీసీల బతుకుల గురించి అందరి మంచి కోరే వ్యక్తిగా కవితక్క గారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దాంట్లో మేమందరం భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. పొద్దున్న నుంచి ఎంత ఎండు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న చాలామంది సీనియర్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు. అయినా కూడా వాళ్ళ హెల్త్ని కూడా పక్కకు పెట్టి మన బతుకులు బాగుపడాలి, మన బతుకు బాగుపడడానికి ఏదైతే నినాదం కవితక్క గారు తీసుకున్నారో దాంట్లో మనం అందరం కూడా వారికి చేయూతనిచ్చి ముందుకెళ్తున్నాం. కాబట్టి అట్లాగే ఇందాక కవితక్క గారు అన్నట్టు అనుమల ఇంటెలిజెన్స్ అన్నారు, కానీ అనుమల ఇంటెలిజెన్స్ అయితే కాదు, అది ఆయనకి ఇంటెలిజెన్సే లేదనుకుంటున్నాము. ఐరన్ లెగ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏదైతే పచ్చగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్ళిండో, వచ్చిన 6 నెలలనే దాన్ని మొత్తం కుప్పగూల్చిండు. ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేరు, ఏ వర్గాలు వారు కూడా సంతోషంగా లేకుండా పోయిన సందర్భం మనం అందరికీ కనిపిస్తుంది. ఆయనకు తెలిసిన ఒకటే విషయం ఏంటంటే, ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని గొంతు నొక్కాలా, లేదంటే వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టడం తప్ప అంతకుమించి ఆయన చేసిన తెలంగాణలో పనులు మాత్రం ఎటువంటివి లేవు. సో వారు ఏదైతే కార్యక్రమం చేపట్టినా వారికి వెన్నంటేనే డెఫినెట్గా మేము ఉంటాం. మనందరికీ తెలుసు, డే 1 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం జాగృతి అన్న కార్యక్రమాన్ని పెట్టి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. అక్కగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన జై పూలే, జై కవితక్క. థ్యాంక్ యూ.